హలో అండి. 2 టీ స్పూన్ల ధనియాలు, 4 లవంగాలు, 4 చెక్క, 6, 7 ఎండుమిర్చి వేసి బాగా దోరగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోండి. అదే కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసి ఆనియన్ కాస్త దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసేసి కాస్త పసుపు వేసి దోరగా వేయించుకోండి. కడిగి పెట్టుకున్న చికెన్‌ని కూడా ఇందులోనే వేసేయండి. కాస్త ఉప్పు వేసి మీకు రుచికి సరిపడా దీంట్లో నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్‌కి చికెన్ మగ్గుతుంది. మూత వేసి పెట్టేయండి. ఇందాక వేయించుకున్న దినుసుల్ని మొత్తం బరకగా మిక్సీ పట్టుకొని ఇందులో చికెన్‌లో వేసేసి కలిపేయండి. హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకోండి. మంచి కలర్ వస్తుంది. 5 మినిట్స్ వదిలేయండి మూత పెట్టి. తర్వాత కాస్త కరివేపాకు, కాస్త కొత్తిమీర వేసి దించుకోవడమే. రోజులా కాకుండా ఇలా వెరైటీగా ఒకసారి ట్రై చేయండి. తక్కువ మసాలాతో టేస్టీగా ఉంటుంది. చికెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా డీటెయిల్‌గా కావాలంటే ఫుల్ వీడియో లింక్ కింద ఇస్తున్నా చూసేసి ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.